అంటే అసలు ఎందుకు చేస్తున్నాం? 9 రాత్రులు ఎందుకున్నారు? 9 రోజులు అనవచ్చు కదా. 9 రాత్రులు అంటే సహజంగా చూడండి, మనిషి ప్రవర్తించేటువంటి విధానం అంతా కూడా దివా సమయంలో, అంటే వాడి యొక్క ప్రవర్తన అంతా కూడా రోజు అంటే సూర్యోదయం ఉన్నప్పుడే వాడు ఏదైనా చేయగలుగుతూ ఉంటాడు. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు, వాడి యొక్క మనస్సులోని ప్రవర్తనలు, అంటే మనసు ఎవరైనా మనస్సు చేతనే ప్రవర్తిస్తాం. ఆ ప్రవర్తించేటువంటి విధానం అంతా కూడా ఉదయ సమయంలో ఉంటుంది. ఉదయం అంతా కష్టపడతాడు, ఏదో కష్టపడడమో ఏదో వాడి వ్యవహారికమైనటువంటి విషయాలలో కొంచెం బిజీగా ఉంటాడు. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి ప్రవర్తనలు కలుగుతూ ఉంటాయి. అంటే ఒకరిని చూసి కోపం వస్తుంది, ఒకరిని చూసి సంతోషం అవుతుంది, ఒకరిని చూస్తే ఆహ్లాదం అవుతుంది, ఒక్కొక్కరిని చూసి చిరాకు పడతాడు. ఇట్లా ఎన్నో విధాలుగా వాడి మనస్సు పరిపరి విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది, దివా సమయంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది వినండియా, మంచి మంచి టాపిక్. అందరూ కొంచెం ఆ పిల్లలు డిస్టర్బ్ చేయకండి. ఈ దివా సమయంలో ప్రవర్తించినటువంటి ప్రవర్తన అంతా కూడా ఏమవుతుంది అంటే, రాత్రి ఏ పక్షులు కూడా ఆఖరికి చూడండి గూటికి చేరుకుంటాయి సూర్యాస్తమయం కాగానే, నిద్రపోతుంది. ఈ నిద్ర అనే లక్షణం కేవలం మనిషికే ఉందా? అన్ని జంతుజాలాలకు, పశుపక్షాలు అన్నింటికీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే, వాటి నిత్య దైనందికమైనటువంటి వ్యవహారాలలో ఒక విశ్రాంతిని కోరుకుంటాయి. ఏది కోరుకుంటుంది విశ్రాంతి అంటే, మన ఆలోచన కోరుకుంటుంది విశ్రాంతి. మన ఆలోచన ఏమవుతుంది, రాత్రి కాగానే ఎంత కోపమన్నా రానియండి, పొద్దుంతా నిద్ర పోవాలి అని కోరుకుంటుంది మన మెదడు. మెదడులో ఉన్నాయా ఆలోచన ఎక్కడ ఉంది? అందరం దేంతో ఆలోచన, నీకు ఏమైనా మెదడున్నా, మెదడులో ఆలోచన ఉన్నదా అని అంటున్నారు కదా. ఆలోచన అనేది మెదడులో ఉందా? మెదడు అనేది ఒక మాంసం ముద్ద, దాంట్లో ఉందా? కానీ మనస్సులో ఉంది ఆలోచన. ఈ మనస్సుకు అనేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్య, లోభ. ఈ అరిషడ్ 6 ఇవన్నీ కూడా మన మనస్సుకు చేత ప్రవర్తించబడి మన వ్యవహారానికి శత్రువులుగా మారిపోతాయి. ఒకరిని చూడగానే ఇష్టం కలిగింది, కామ్యం కలిగింది, అదేమైపోతుంది, ఒక విధమైనటువంటి చెడుకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లో కాదు. వాడి బుద్ధి చేత ప్రకోపడింది